హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఆనంది ఇంటి నుంచి వెళ్ళిపోతుండగా ఆనందిని తిరిగి ఇంటికి తీసుకువచ్చిన చైతన్య అగ్రిమెంట్ గురించి తెలుసుకొని అగ్రిమెంట్ పేపర్ని తగలబెట్టేసి ఇక ఎప్పటికీ ఆనంది వదిన నీ భార్యగా అంగీకరించాలని ఇక ఆదిత్యకి వార్నింగ్ ఇచ్చిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అమ్మ వాళ్ళు చెప్పినట్లే ఆదిత్య గారు నాతో కొద్దిగా దగ్గరవుతున్నారు. ఇక తను నా మీద ప్రేమ లేకుంటే ఇక ఈ మాదిరిగా ఉండేవాడు కాదు కదా అని ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలి అని ఇక వెంటనే ఇక సింహాద్రికి ఫోన్ చేస్తుంది. అప్పుడే సింహాద్రి ఫోన్ లిఫ్ట్ చేసి ఇక ఏంటమ్మా ఎలా ఉన్నావు అని అంటూ ఉంటాడు. బాగానే ఉన్నాం నాయన, అమ్మ ఎలా ఉంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక పద్మమ్మ మేము బాగానే ఉన్నాము, మా గురించి పక్కన పెట్టు, నువ్వు ఆదిత్య బాబు గారు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే ఏంటమ్మా అలా అడుగుతున్నాము, మేమిద్దరం సంతోషంగానే ఉన్నాం అని ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే నువ్వు సంతోషంగా ఉన్నావన్నది కాదు, మీ ఇద్దరు ఎలా ఉన్నారని అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. ఏంటమ్మా అలా అంటున్నావేంటి, నువ్వు అనే విధంగానే మేము సంతోషంగానే ఉన్నాం ఇక అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. లేదు, ముందు ఆ నల్లపూసల దండ నీ మెడలో వేశాడా అల్లురు గారు అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక ఆనంది లేదమ్మా, సమయం చూసి అది తన చేతులతో నేను వేపించుకుంటాను అని అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి బిడ్డ, నువ్వు అల్లుడు గారు సఖ్యంగా ఉండడం లేదు, దీన్ని బట్టే అర్థమవుతుంది. ముందు నువ్వు అల్లుడు గారిని నీ కొంగున చేర్చుకోవాలి, నువ్వంటే ప్రాణంలా ఉండాలి, నేను మీ నాయన ఎలా ఉన్నామో ఆ గట్లనే ఉండాలి, మేమిద్దరం ఇంకా సంతోషంగానే ఉంటున్నాం కదా, అదేవిధంగా మీ అత్తగారు మీ మామయ్య గారు ఎలా ఉంటున్నారో, అటు జ్యోతమ్మ సూర్యంబాబులు ఎలా ఉంటున్నారో మీరిద్దరు కూడా అలాగే ఉండాలి, నేను కోరుకునేది అదే బిడ్డ. కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అలా ఉన్నట్లు అనిపించడం లేదు, నీ దగ్గర నుంచి వచ్చిన కానుండి నాకు అదే బాధ ఉంది అని ఇక చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే లేదమ్మా, మేమిద్దరం కలిసిపోతాం, తొందరలోనే కలిసిపోతాం, ఇక ఇప్పుడిప్పుడే ఆదిత్య గారు నాకు దగ్గరవుతున్నారు, ఇక నా జడలో పూలు కూడా పెట్టారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. సరే బిడ్డ, నువ్వే అల్లుడు గారిని మార్చుకోవాలి ఇక అని అంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇక పద్మమ్మ అయితే. అప్పుడే అమ్మ అమ్మ అంటూ ఉంటుంది ఆనంది అయితే. అమ్మ ఏది వినడం లేదు, అమ్మ చెప్తే వినడం లేదేంటి, ఇక ఆదిత్య గారు నన్ను ప్రేమగానే చూసుకుంటున్నారు, నేను ఆదిత్య గారిని దూరం ఉంటున్నామని అమ్మ బాధపడుతుంది అని ఇక ఆనంది ఇక తొందరలోనే ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గరవుతారు, ఇప్పుడిప్పుడే ఆదిత్య గారిలో మార్పు కనిపిస్తుంది, ఇక మొదటగా ఉన్నట్లు ఇప్పుడు లేరు అని ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య గారిని అమ్మ చెప్పినట్లుగా నా చుట్టూ తిరిగేలా సంతోషంగా చూసుకోవాలి అని ఇక ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అటు పక్క పద్మమ్మ సింహాద్రి అయితే పద్మమ్మ కోపడడం చూసి ఏంటి పద్దాలు అలా చేస్తున్నావేంది, మన బిడ్డ ఇంకా బాధపడదా అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఏంటయ్యా బాధపడేది, అటు మన బిడ్డ అల్లుడు గారు సఖ్యంగా ఉండడం లేదు, ఈరోజు వాళ్ళ పరిస్థితి మనం చూసాం కదా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి లేదే పద్దాలు, వాళ్ళిద్దరూ మనలాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, అనుకోకుండా పెళ్లి జరిగింది అని అనగానే ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే సంతోషంగా ఉంటారా, అప్పుడు జడ్జి గారు ఇక ఆ అమ్మగారు సంతోషంగానే ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అది కూడా సమయం పడుతుంది, మన బిడ్డ ఎలాగైనా ఇక ఆదిత్య బాబుకి దగ్గరవుతుంది అని ఇక అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. ఏమోనయ్యా, నాకు బిడ్డ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది అని ఇక అంటూ ఉంటుంది. ఇటు పక్క ఇక ఆనంది అయితే ఎలాగైనా అమ్మ చెప్పినట్లు అమ్మ నాయనలు బాధపడకూడదంటే ఆదిత్య గారిని ఇక ఎప్పటికీ నాకు ఇక భర్తలా ఇక నేను భార్యలా కలిసిపోయాలి, వాళ్ళిద్దరూ మేమిద్దరం సంతోషం
సంతోషంగా ఉండడం ఇక వాళ్ళు చూసి చాలా సంతోషపడాలి అని ఇక అనుకుంటూ ఆనంది అయితే కొద్దిగా ఆదిత్యని దగ్గర చేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే జ్యూస్ తీసుకొని ఆదిత్య దగ్గరికి వస్తుంది. అప్పుడే ఆదిత్య ఆనందిని చూసి ఏంటి ఆనంది అని అంటూ ఉంటాడు. జ్యూస్ తీసుకోండి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య వద్దు ఆనంది నీక ఇప్పుడు తాగాలనిపించడం లేదు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది లేదు ఆదిత్య గారు మీరు తాగాలనిపించకున్నా నేను ఇచ్చాను కాబట్టి తాగాలి అని ఇక కొద్దిగా తాగి మిగతాది నాకు ఇవ్వండి అని ఆనంది ఇక ఆదిత్యకి దగ్గర కావాలని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య లేదు ఆనంది నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఆ రోజు మన ఇద్దరం పెళ్లి చేసుకుంది తెలుసు కదా నీకు. ఇక అగ్రిమెంట్తో నీ మీద నాకు ప్రేమ లేదు. నువ్వు మాత్రం చనువు చూసి దగ్గర కావాలని చూస్తున్నావా? ఇక ఆ విషయం మర్చిపోయినట్లుంది. అందుకనే నీకు చెప్తున్నాను. ఇక నీకు నాకు మధ్య ఉంది గుర్తుకు చేసుకొని మాట్లాడు. ఇక నువ్వు నాతో దగ్గర కావాలని నాతో అంతా క్లోజ్గా ఉండనవసరం లేదు అని ఆదిత్య అయితే ఆనందిపై కోప్పడతాడు. వెంటనే ఆనంది కళ్ళలో నీళ్లు తిరిగి చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన చైతన్య ఆనందిని చూసి ఇదేంటి వదిన అన్నయ్య గొడవ పడ్డారా అని ఇక చాలా ఏంటో ఆనంది వదినని అడిగితే చెప్పదు అని ఎలాగైనా నేనే తెలుసుకోవాలి అని చైతన్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆనంది బాధపడుతూ ఇక ఎలాగైనా ఆదిత్య గారికి ఇక నేను దగ్గరవుతుంటే తను చాలా బాధపడుతున్నాడు కాబట్టి అటు పక్కేమో అమ్మ నాన్నలు ఆదిత్య గారు నేను సంతోషంగా లేమని ఇద్దరం కలిసి ఉండడం లేదని ఇక అమ్మా నాయనలు బాధపడుతున్నారు. వీళ్ళంతా బాధపడడం నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ ఉంటేనేమో ఆదిత్య గారికి దగ్గరవుతానని ఆదిత్య గారు కోపడుతున్నారు. ఏం చేయాలి అని ఆనంది చాలా బాధపడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక తను బాధపడుకుంటూ రాత్రి కాగానే అలాగే ఇక కింద సాఫాలో పడుకుంటుంది. అప్పుడే ఇక తనకి ఆదిత్య గారు అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పుడే ఆదిత్య గారికి దగ్గరగా ఉంటే చాలా బాధపడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉండి అమ్మా నాయనల్ని బాధ పెట్టలేను. ఇక మేమిద్దరం కలిసి లేమని ఇంకా బాధపడతారు. వద్దు నేను ఇక్కడి నుంచి దూరంగా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాను అని ఇక ఆనంది అనుకొని వెంటనే బ్యాగు తీసుకొని ఇక బయటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక చైతన్య ఆనంది వదినని చూస్తుంటే ఏదో బాధగా ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా వదినని ఇప్పుడే వెళ్ళి కనుక్కోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు కదా చైతన్య. అప్పుడే రాత్రిపూట బ్యాగ్ తీసుకొని ఆనంది బయటికి వస్తూ ఉంటుంది. అది గమనించిన చైతన్య ఒక్కసారే వదిన అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆనంది కంగారు పడుతూ వెనుతిరిగి చూస్తుంది. ఒక్కసారే అక్కడ చైతన్య ఉండడంతో షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య అని అంటూ ఉంటుంది. ఏంటి వదినా ఎక్కడికి వెళ్తున్నావు? బ్యాగ్ తీసుకొని వెళ్తున్నావు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏంటి వదినా నాకు చెప్పకూడని నిజమా? అన్నయ్యతో నువ్వు సంతోషంగా లేవు కదా? అన్నయ్య నువ్వు గొడవ పడ్డారు కదా అని చైతన్య అంటూ ఉంటాడు. లే చైతన్య మేమిద్దరం గొడవ పడలేదు అని అనగానే లేదు వదినా నీ మాటల్లో అర్థం నాకు కనిపిస్తుంది. నువ్వు అన్నయ్య గొడవ పడ్డారని అయినా మీరు పెళ్లి జరిగిన కానుండి ఇద్దరు సంతోషంగా లేరని నాకంతా అర్థమయ్యింది. కానీ ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? అన్నయ్య నీతో సంతోషంగా ఉండడం లేదనేనా అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఆనంది ఇక అలాగే సమాధానం ఇవ్వకుండా నిల్చుంటుంది. అప్పుడే ఇక ఆనందిని చూసి మీ అమ్మా నాన్నలు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను దినా నువ్వేదో బాధలో ఉన్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీ అమ్మా నాన్నలకు కూడా ఇక అన్నయ్య నీతో సంతోషంగా లేడని వాళ్ళు తెలుసుకొని బాధపడ్డారు. అందుకే ఉదయాన్నే వచ్చి వెంటనే వెళ్ళిపోయారు కదా వదిన. అందుకే నువ్వు వాళ్ళు బాధపడకూడదని మేమిద్దరం సంతోషంగా లేకుండా చూసి ఇంకా బాధపడతారని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చూసావు కదా వదిన అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. వెంటనే వదిన పద ఇంట్లోకి వెళ్దాం. ఇక అన్నయ్యని అసలు ఎందుకు నీతో అన్నయ్య సంతోషంగా ఉండడం లేదో నిలదీస్తా అని ఇక అనుకుంటూ వెంటనే ఇక రూమ్లోకి వెళ్ళేసరికి ఇక ఆదిత్య కూడా ఆనంది లేదని కంగారు పడుతూ అగ్రిమెంట్ పేపర్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి చైతన్య వెళ్ళి అన్నయ్య అని గట్టిగా అరచడంతో
వెంటనే ఆదిత్య తన పేపర్ పట్టుకొని కూర్చుంటాడు. అప్పుడే ఏంటన్నయ్య, వదినని ఎందుకు నువ్వు భార్యగా అంగీకరించడం లేదు? వదిననెందుకు అంత కోపంగా చూస్తున్నావు? వదిన నువ్వు సంతోషంగా ఉండడం లేదు. నువ్వు వదినని ఈరోజు ఏమన్నావు? వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. నేను గనక చూడకపోతే వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది అని చైతన్య నిలదీస్తూ ఉంటాడు ఆదిత్యనైతే. అప్పుడే ఆదిత్య షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటన్నయ్య, వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. వదిననెందుకు భార్యగా అంగీకరించడం లేదు? తనని ఇక అందరి ముందు సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇక మీ ఇద్దరు సంతోషంగా ఉండడం లేదు. నాకు అర్థమైంది. అసలు నిజం ఏంటో చెప్పన్నయ్యా అని అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఆదిత్య, నీకు అసలు నిజం తెలీదురా. అసలు నేను ఆనందిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేను కదా. ఆనందియే తన జ్యోతమ్మ పరువు పోకూడదని నన్ను పెళ్లి చేసుకుంది. ఇక తనకి ముందే చెప్పాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఇక నేను ఒక అగ్రిమెంటు రాశాను. ఆ అగ్రిమెంట్లో అది చదివాకే సైన్ చేసి ఇక నీకు ఓకే అయితేనే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పాను. అయినా వినలేదు. ఆ సైన్ కూడా చేసింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు చైతన్య అయితే. అప్పుడే ఏంటన్నయ్య అగ్రిమెంట్ అని అనగానే, నేను ఇక వద్దనుకున్న రోజు ఆనంది ఇక నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అయితే ఆనంది దానికి అంగీకరించింది. కాబట్టి నాకు ఇష్టం లేని రోజు తనని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పాను. ఇక అందుకనే ఆనంది అంగీకరించి ఆ పేపర్లో సైన్ చేసింది. కాబట్టి ఆనందిని ఇక ఆ విధంగా నేను పెళ్లి చేసుకున్నాను. ఇష్టపడి కాదు కదా అని ఆదిత్య కోపంగా అంటూ ఉంటాడు. వెంటనే ఇక చైతన్య అయితే, ఏంటన్నయ్య ఆ పేపర్ ఇటివ్వు అని ఇక లాక్కుంటాడు. వెంటనే ఆ పేపర్ చూసి ఇక అది చూసి చదివి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్య, అసలు ఈ పేపర్లో చేసిన సైన్ ద్వారా వదినని దూరం పెడుతున్నావా? ఇక నువ్వు వదినని దూరం పెట్టడంలో నీకు అర్థం ఏమైనా ఉందా? వదిన నీ కోసం నిన్ను ఆ పరిస్థితిలో చూసి కూడా నిన్ను పెళ్లి చేసుకుంది. ఇక ఈరోజు నువ్వు నడవాలని ఎంతగానో తను పరితపిస్తుంది. ఇక అంతలో నీకు ఇక పెళ్లి కుదిరిన జీవన తప్పు చేసిన తన తల్లి తప్పు సరిదిద్దడానికి జీవననిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ జీవన మాత్రం ఆ రోజు నిన్ను ఆ పరిస్థితిలో చూసి నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక బాగుండదని, నలుగురు నవ్వుతారని తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ ప్లేస్లో వదిన ఉండి నిన్ను పెళ్లి చేసుకుంది. ఆ పరిస్థితిలో ఉన్నా కానీ వదిన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాంటి వదినని నిందిస్తున్నావా? వద్దనుకుంటున్నావా అని ఇక చైతన్య నిలదీస్తూ ఉంటాడు ఆదిత్యని. అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావేంటి? వదిన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆ రోజు జీవనకి నాకు తను పెళ్లి చేయలేదు. కానీ ఇక తను పెళ్లి చేసిన దానిలా ఇక నిందించబడింది. ఆ తప్పు కూడా తను చేయలేదని ఇక నిర్ధారించుకుంది. ఇక అమ్మకి ఈరోజు అమ్మ యాక్సిడెంట్ చేసిన అమ్మాయిని కూడా ఇక ఎవరికి తెలియకుండా తనే దాచిపెట్టింది. ఇదంతా మన కుటుంబం కోసమే కదా వదిన చేసింది. మళ్ళీ వదినని ఎందుకు వద్దనుకుంటున్నావు? వదిన ఎంత మంచిదో నాకు అర్థమైంది. నేను వచ్చిన కొద్ది రోజులనే నీకు మాత్రం ఇంతకాలం ఉంటున్నా కానీ అర్థం కాలేదా అన్నయ్య అని ఇక అరుస్తూ ఉంటాడు చైతన్య అయితే ఆదిత్యపై. అప్పుడే ఆదిత్య ఇక కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. వెంటనే, అన్నయ్య ఈ పేపర్ ఇప్పుడే కాల్ చేస్తున్నాను. నీ మనసు కూడా ఈ పేపర్ లాగే మారాలి. ఈ పేపర్ కాక కాలిపోతుందో అదేవిధంగా నీ మనసులో కూడా వేరే ఆలోచనలు ఉంటే తొలగించేసి వదినకి ఇప్పటికైనా దగ్గరవ్వు. వదినతో సంతోషంగా ఉండు. వదినని బాధ పెడితే మాత్రం నేనైతే ఊరుకోను అని చైతన్య అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే కళ్ళలో నీళ్లు తిరిగి, ఇక నన్ను క్షమించురా, నేను తప్పు చేశాను. ఆనంది మంచితనాన్ని తేల్చుకోలేకపోయాను. ఇక ఆనందిని ఇక దూరం పెట్టాలని చూశాను. కొన్ని కారణాల వల్ల నేను ఆనందిని దూరం పెట్టాలని చూశాను. ఈరోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగాను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చైతన్య ఆదిత్య ముందే అగ్రిమెంట్ పేపర్ని అయితే కాల్ చేసి పడేస్తాడు. ఈ విధంగానైతే చైతన్య దగ్గరుండి ఆదిత్యని ఆనందిని తిరిగి కలిపేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.